హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా. సో ఇక్కడ ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో పోపు దినుసులు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా పోపు దినుసులు వేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఒక 1 మినిట్ తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం ఇలా ఆనియన్స్ని ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి. సో ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి. సో ఇక్కడ నేను 3 చిన్న టమాటాలను తీసుకొని కట్ చేసి వేసేసానండి. మీ దగ్గర మీడియం సైజ్ ఉంటే ఒక 2 వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లేట్ పెట్టేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలి. సో ఇలా మొత్తం 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో పల్లీ చట్నీ చాలా బాగుంటుందండి. నేను పల్లీ చట్నీ అయితే చూపించలేదు, బట్ ఇందులో పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. హెల్దీ రెసిపీ కూడా అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు రాగి పిండి వేసుకోవాలి. సో రాగి పిండి 1/2 కప్పు, అలాగే బొంబాయి రవ్వ 1/2 కప్పు ఈక్వల్గా తీసుకున్నాను. సో ముందు బొంబాయి రవ్వని బాగా ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకొని, ఆ తర్వాత రాగి పిండి వేసుకొని దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ అండి, పిల్లలకైనా పెద్దలకైనా చాలా తొందరగా క్విక్గా అయిపోతుంది. సో ఇలా బ్రేక్ఫాస్ట్లో హెల్దీగా క్విక్గా టైం లేనప్పుడు చేసేయచ్చు అనమాట. చాలా తొందరగా అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, కొద్దిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ అనేది మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. సో ఈ స్టేజ్లోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే రాగి పిండి స్మెల్ కూడా ఉండదండి, ఎక్కువగా స్మెల్ లేకుండా బాగా ఉంటుందన్నమాట. సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే రవ్వ పిండి తీసుకున్నామో అదే కప్తో 1:2 రేషియోలో తీసుకోవాలి. ఇక్కడ బొంబాయి రవ్వ అలాగే రాగి పిండి 1/2 కప్ తీసుకున్నాం కదండి, 1 కప్ అవుతుంది. సో ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కొద్దిగా మ్యాష్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిక్స్ చేస్తున్నానండి. చాలా హెల్దీ రెసిపీ అండి, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి అండ్ చాలా బాగుంటుంది. సో రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ చూసారు కదా, వాటర్ మొత్తం చాలా తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందండి పిండి అలాగే రవ్వ అనేది. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పిండివి అలాగే రవ్వవి ఉండలు లేకుండా మొత్తం బాగా స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా మ్యాష్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. సో చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా అయితే రెసిపీ రెడీ అయిపోతుందండి. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్లో అయితే షేర్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే రెసిపీ నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ కూడా చేసుకోండి. సో ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ, సో చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ ఎలా ఉంది అనేది. ఇప్పుడు లో ఫ్లేమ్లో అంటే సిమ్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేయాలి. సో ఇందులో నేను నెయ్యి యాడ్ చేశానండి. మీకు నెయ్యి యాడ్ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ నెయ్యి అయితే యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసి ఆ తర్వాత లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయడమే.